ఆటో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రాజు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. రాజు గారు నమస్తే. నమస్తే అండి. కంగ్రాచులేషన్, చాలా బాగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆటా వేడుకలు. గ్రాండ్ ఫినాలే 15 డేస్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు, వివిధ సేవా కార్యక్రమాలు చేశారు. ఇవాళ ఫైనల్ డే గురించి ఇక్కడ ఏం చెప్తారు? 15-16 డేస్ నుంచి మేము చేస్తున్నామండి సేవా కార్యక్రమాలు త్రూఅవుట్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో ఈరోజు ఫైనల్ డే ఆటా వేడుకల రోజు మేము మమ్మల్ని అందరినీ ఈరోజు మా వేడుకలు జరిగిన వాటి అన్నిటిని తెలుసుకొని గ్రాండ్గా మేము అందరం సత్కరించుకొని తర్వాత మిగతా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకొని మేము ముగించడానికి ఇది ఒక వేదికగా మేము చేసుకున్నాం దాన్ని. ఓకే, దీంతో పాటు అవార్డుల అవార్డుల ప్రదానోత్సవం ప్రదానం ఉంది, ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అవును, చాలా మంది వివిఐపీస్ అవును, విఐపీస్ రాబోతున్నారు. రాబోతున్నారు. ఏం చెప్తారు దీని గురించి? మనము 15-20 రోజుల నుంచి మేము చేస్తున్నాం కదా, వాటికి అవార్డ్స్ అంటే వివిధ కేటగిరీస్ అవార్డు ఇవ్వదలుస్తున్నాము. అదేవిధంగా అవార్డ్స్తో పాటుగా మేము ఇక్కడ గవర్నర్ గారులను, మన తెలంగాణ గవర్నర్ గారిని, తర్వాత ఇంద్రసేన్ రెడ్డి గారు ఆ గవర్నర్ని, వాళ్ళని కూడా పిలుచుకోవడం జరిగింది. నాకు తెలిసి చీఫ్ మినిస్టర్ కూడా వస్తున్నారు. సో వారి సమక్షంలో మేము ఆటా వేడుకలను ఈరోజు ముగించబోతున్నాం. ఓకే, 35 ఇయర్స్గా ఆటా వివిధ కార్యక్రమాలు చేస్తుంది, సమాజ సేవలో పాలు పంచుకుంటుంది. ఇక ముందు ఆటా ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? 35 సంవత్సరాల నుంచి ఆటా మేము సేవా కార్యక్రమాలు ఇక్కడ యుఎస్లో అదేవిధంగా ఇండియాలో చేస్తున్నాము. సో ఆటా వేడుకలు అనేది 2 ఇయర్స్కి ఒకసారి చేస్తాము. మీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎందుకంటే జన్మభూమికి కూడా మనకు కొంత సేవ చేయాలన్న దృక్పథంతో సంతృప్తి వచ్చి మేము ఇక్కడ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి చేయడం జరుగుతుంది. సో మేము ముందు కూడా, ఎందుకంటే ఇది ఆట అనేది ఒక ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ కాబట్టి మాది ఇంకా ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకెక్కువ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇవాళ ఈసారి ఆట మేము వేడుకలలో మేము చూసినట్లయితే ఆల్మోస్ట్ మాకు ఒక 20 ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. అన్ని సాటిస్ఫాక్షన్. ఎందుకంటే చూస్తే మేము మొన్న ఒక ప్రోగ్రామ్ చేసినాము అనాథ బాలల గురించి. వాళ్ళకి అనాథ బాలల వాళ్ళ సంతోషము ఎంత సంతోషపడ్డారంటే మేము వచ్చిన తర్వాత వాళ్ళు అంత ఆనందంగా ఉన్నారు. మేము కూడా చాలా సంతృప్తి పడ్డాం. ఎందుకంటే వాళ్ళకి సేవ చేయడం అనేది మేము నిజంగా అదృష్టంగా భావించుకుంటున్నాం. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.